అందరూ శాకాహారులే గాని మరి చేపల ముల్లేడవా అనే శాస్త్రం యాదికి వస్తున్నదుల్లా తెలంగాణలో రాజకీయం చూస్తుంటే ఏ పార్టీ చూడు మీం కాదంటుర్రు, మీరే వేసిండ్రంటే మీరే వేసిండ్రని అవతలోళ్ళని అరుచుకుంటుర్రు. మరి బీసీ రిజర్వేషన్లు ఆగటానికి కారణం ఎవరు? ఇప్పుడు ఏం చేస్తే ఓకే అవుతాయి అనే చర్చలు నడుస్తున్నాయి. ఇక అంతా ఓకే అయితే ఈ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్ల జాతర ఉంటుండే ఊరూరా. గా సంబురాలు పోయి గీ నిరసనలు చేయాల్సిన కథాయే. ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసనలు, దిష్టి బొమ్మలు గాలబెట్టాడు. బీసీల నోటికాడు బుక్కను ఎత్తగొట్టిరని బీసీ సంఘాలు గిట్ల రోడ్ల మీదకి వచ్చినాయి. హైకోర్టులో కేసులేసి రిజర్వేషన్లు రాకుండా చేసిరని రెడ్డి జాగృతి బొమ్మలు గాలబెట్టిరు. ఆడాడ పోలీసులతోటి లొల్లి అయ్యింది. ఎన్నేళ్లకు ఫాయిదా అవుతుంటే అట్లెట్లా అడ్డం పడతారని గరమైండు బీసీల పెద్దన్న ఆర్ కృష్ణ అన్న. మంగళవారం నాడు తెలంగాణ బంద్కు ఆవాజ్ ఇచ్చిండ్రు. 14 నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంద్ జరపాలని తెలంగాణ ఉద్యమం లే విధంగా అయితే మిలియన్ మార్చ్ 13వ తారీఖు నాడు జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సర్కారుల కాడికి హైకోర్టు కాయిదాలు ఇంకా అందలేదట. అవి రాగానే లేముందో చూసి ముఖ్యమంత్రి సారు మంత్రులు కూకొని ఎట్లా ముంగట్టుకు పోయి డిసైడ్ చేస్తారట. ఇటువంటి కేసుల గురించి బగ్గా తెలిసిన తోపు లాయర్ల తోటి మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకో దిక్కు మాట ఇచ్చినట్టే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎలక్షన్లకు పోవాలనే జిద్దుతోటి ఉన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయే ఆలోచన కూడా చేస్తుందట గవర్నమెంట్. ఇది ఇట్లా నడుస్తుంటే బీసీల రిజర్వేషన్లకు మీరు అడ్డం పడ్డారంటే మీరే అడ్డం పడ్డారని 3 పార్టీల లీడర్లు మునం పెట్టి అరుచుకుంటున్నారు. భాజపా కులగణన సర్వే చేసినాము, అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లులు సెంటర్ వాళ్ళకి పెడితే పెండింగ్ లో పెట్టినందుకే గింత కథ అయిందని సర్కారు వాళ్ళు. అగో మమ్మల్ని ఎందుకు అంటున్నారు? అసెంబ్లీలో బిల్లుకు సపోర్ట్ చేసినాం కదా అని బీఆర్ఎస్, బీజేపీ. మీరు బీజేపీ మీద మీరు బీఆర్ఎస్ కలిసి కుట్రపూరితంగా బుడ్డ జల్లే కార్యక్రమం చేయవచ్చు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కులగణన ద్వారానే అది మొదటి చర్యగా అది భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది. అంటే ఒక బీసీలను మోసం చేసేందుకే ఈ డ్రామా. ఈడ హిమ్మతి ఇచ్చిరు కానీ సెంటర్ వాళ్ళని ఎందుకు అడుగుతలేరని కాంగ్రెస్ వాళ్ళు గుస్సాగా పట్టారు. కేంద్రంలో అధికారంలో మీరున్నారు, భారతీయ జనతా పార్టీ దాన్ని క్లియర్ చేసి ఇక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ ఇయ్యలేకపోయింది. మేము ఇప్పించినాము, మేము తెచ్చినామని తెచ్చే ఒక సోయి ఉండాలి మీకు. 3 పార్టీల నడిమిట్ల కామ్రేడ్లు వచ్చి గిట్లా అంటున్నారు. ఈ నేరం ఎవరిదయ్యా అంటే ఈ నేరం బీజేపీది. ఈ నేరస్తులకి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తేసుకున్నాడే గాని అందరు ఒక్క కాడికి రారు, ఒక్కటై కొట్లాడారు, తవ్వ సాఫ్ చెయ్యారు. ఎందుకంటే బలగం పెద్దగా ఉన్న బీసీల పేరు మీద ఎవరు రాజకీయం అల్లది మరి.